వెల్కమ్ టు ఏ స్టార్ న్యూస్ తెలుగు. నా పేరు హారిక. నేటి వార్తా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా స్థానిక ఎన్టీఆర్ మైదానంలో శనివారం జరగబోయే దివ్యాంగుల పరికరాల పంపిణీ స్థలాన్ని ఎంపీ సత్యవతి, వార్డు కార్పొరేటర్లు, ఆలింకో సంస్థ అధికారులు కలిసి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ సత్యవతి మాట్లాడుతూ 1343 మంది దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేయడానికి కేంద్ర మంత్రి నారాయణ స్వామి విచ్చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని దివ్యాంగులకు కావాల్సిన పరికరాలు తీసుకోవాల్సిందిగా అన్నారు. ఈ పరికరాలు ఆలింకో సంస్థ ద్వారా దివ్యాంగులకు పంపిణీ చేయనున్నట్లు ఎంపీ సత్యవతి తెలియజేశారు. రేపు శనివారం 16/12/2023 ఉదయం 9 గంటల నుంచి 12:30 వరకు విభిన్న ప్రతిభావంతులకు గతంలో మనం నిర్వహించిన శిబిరాలలో ఎవరైతే గుర్తింపు పొందారో వివిధ పరికరాలు కోసమని చెప్పి మనం స్పెషల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా పార్లమెంటు పరిధిలో 4 చోట్ల ప్రత్యేక గుర్తింపు శిబిరాలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాయోజిత సంస్థ అయినటువంటి ఎలింకో సంస్థ వారి ద్వారా స్పెషలిస్ట్ డాక్టర్స్ని, ఆర్థోపెడిషియన్స్, న్యూరాలజిస్టులు, ఈఎన్టీ సర్జన్స్ అందరినీ కూడా మరి పిలిపించి మనం ఒక ప్రత్యేక శిబిరం మనం కండక్ట్ చేయటం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఆ శిబిరంలో ఎవరైతే గుర్తింపు పొంది పరికరాలను మనం సెలెక్ట్ చేసామో ఇది అన్నిటినీ కూడా తయారు చేయబడి మరి మనకి కాన్పూర్ నుంచి, అది చాలా హై ఎండ్ సెంటర్ ఇలాంటి డిజేబుల్డ్ వాళ్ళ పరికరాలు తయారు చేసే సంస్థ. సో కాన్పూర్ నుంచి పరికరాలన్నీ కూడా ఇప్పుడు అనకాపల్లికి తీసుకురాబడి రేపు జరిగే క్యాంపులో మనం గుర్తింపు పొందినటువంటి 1343 మందికి మనం బెనిఫిషరీస్ని గుర్తించడం జరిగింది. టోటల్ ఎయిడ్స్ మనం ఇచ్చేది అంటే ఎక్విప్మెంట్ అండ్ అప్లయన్సెస్ 2015. అంటే ఒక్కొక్కరికి 2 రకాలు కూడా అవసరం పడుతూ ఉంటాయి. కొందరికి వినికిడి లోపంతో పాటు ఒకవేళ అంగవైకల్యం కూడా ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళకి కొంతమందికి 1-2 కూడా పరికరాలు అవసరం అవుతాయి. కాబట్టి టోటల్గా మనం ఇచ్చేది 2015. సో రేపు మొత్తంగా మరి బెనిఫిషరీస్ అందరూ కూడా రేపు ఈ క్యాంపుకి రేపు వస్తున్నారు. ఎందుకంటే గౌరవ కేంద్ర సహాయ మంత్రి వర్యులు, సామాజిక న్యాయ సహాయ మంత్రి వర్యులు నారాయణ స్వామి గారు ప్రత్యేకంగా ఈ శిబిరం కోసం ఆయన ఢిల్లీ నుంచి వస్తున్నారు. ఆల్రెడీ ఈరోజు వచ్చి ఉన్నారు విశాఖపట్నం. రేపు ఉదయం 9:30 ఆయన ఈ ప్రాంగణానికి చేరుకుంటారు. ఆయనతో పాటుగా ముఖ్య అతిథులుగా రీజనల్ కోఆర్డినేటర్ గారు వైవి సుబ్బారెడ్డి గారు, మన స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు, పంచాయతీరాజ్ శాఖ మార్చులు బూడి ముత్యాల నాయుడు గారు, మేయర్ గారు గొలగాని హరివెంకట కుమారి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర గారు, మా గౌరవ కార్పొరేటర్లు, మా స్థానిక మరి పట్టణాధ్యక్షులు, మా యువ నాయకులు అందరూ కూడా అధిక సంఖ్యలో మరి ఎందుకంటే ఇది ఒక నిజంగా దివ్యాంగులకు చేసే సహాయం, నిజంగా భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశము, వారికి చేసే సేవే నిజమైన మాధవ సేవ అని చెప్పి మరి మేము అందరం కూడా నమ్ముతూ ఉన్నాము. సో రేపు అనేక మంది ఇప్పటికే అసలు ఈ క్యాంపు చేయటం కానీ ఈరోజు పరికరాలు ఇస్తున్నామని తెలిసి అనేక మంది ఎంతో ఆనందంగా కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు. రేపు ఏ టైంకి రావాలి, ఎప్పుడు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా. సో ఇటువంటి అవసరమైన పరికరాలు ఇవ్వటం నిజంగా మేము ఒక అదృష్టంగా భావిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ఇటువంటి ఎన్నో అవకాశాలు ఇవాళ ప్రజాప్రతినిధులు, ఎందుకంటే పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఎవరైతే సంక్షేమానికి అర్హులో ఇప్పటికే ఒక మంచి సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వం మనది. మరి ఇటువంటి దైవీయ కార్యక్రమాలు అంటే మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ అన్నీ కూడా దివ్యాంగులకి ఇప్పటికే మనం పెన్షన్స్ ఇస్తూ ఉన్నాము. వాళ్ళకి అన్ని రకాలుగా కూడా శిబిరాలు, సదరం క్యాంప్స్ ఇంతకుముందు చాలా హడావుడి చేసేవాళ్ళు. ఇప్పుడు చక్కగా ప్రతి వారం కూడా ఎంతో సిస్టమేటిక్గా కూడా క్యాంప్స్ కండక్ట్ చేస్తూ అందరూ కూడా ద్వారా మనకి రెడీగా ఇచ్చే వ్యవస్థ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతూ ఉంది. ఖచ్చితంగా రేపు అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి వచ్చే ఈ దివ్యాంగుల కోసం ఇప్పటికే గౌరవ కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్స్ ఇప్పటికే వాళ్ళకి వివిధ కార్యక్రమాలను అసైన్ చేయడం జరిగింది. అటు వాలంటీర్స్ని, సచివాలయ సిబ్బందిని, మనకి డిఆర్డిఏ పిడి సచీదేవ్ గారు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే డిజేబుల్డ్ 3 నియోజకవర్గాలు, 3 జిల్లాలు
అంటే విజయనగరము, విశాఖపట్నము, అనకాపల్లి 3 జిల్లాలకి కోఆర్డినేటర్ గారు, అడిషనల్ డైరెక్టర్ స్థాయిలో జగదీష్ గారు ఈ ప్రోగ్రామ్ని మరి ఇంచుమించుగా ఇప్పుడు 15 రోజుల నుండి కూడా దీని ఎక్సర్సైజ్ జరుగుతుంది. సెంట్రల్ మినిస్టర్ గారు ఎప్పుడైతే డేట్ కన్ఫర్మ్ చేశారో అప్పటి నుంచి కూడా ఒక ప్రణాళిక జరుగుతూ ఉంది. ఈరోజు మన ఎన్టీఆర్ గ్రౌండ్లో మనంతా కూడా చూస్తూ ఉన్నాం. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ ఆల్రెడీ అక్కడ వచ్చి ఉన్నాయి. అక్కడ ఎలింకో సంస్థ ప్రతినిధులందరూ కూడా మరి దానికి సంబంధించిన ఇంజనీర్స్, అధికారులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో మనం బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ నంబర్ మనం ఇస్తూ ఉన్నాము. ఒక్కొక్క బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్ కాస్ట్ 46,000. అందులో ఒక 17,000 మ్యాచింగ్ గ్రాంట్గా, టైప్ గ్రాంట్గా కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే నార్మల్ ట్రైసైకిల్స్ కూడా 130 ఇస్తున్నాము. పరికరాలన్నీ కూడా ఇంచుమించు 15 రకాల పరికరాలని మనం రేపు జరిగే క్యాంపులో మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి క్యాంప్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. దివ్యాంగుల కోసం మనం భోజన అరేంజ్మెంట్స్ కూడా మనం చేస్తూ ఉన్నాము. అన్ని రకాల డ్రింకింగ్ వాటర్, భోజనాలు అన్నీ కూడా మనం అరేంజ్ చేస్తూ ఉన్నాము. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఎవరైతే గతంలో జరిగిన క్యాంపులో వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అందరూ కూడా ఇచ్చారు. డిపార్ట్మెంట్ అంతా కూడా వాళ్ళంతా తప్పనిసరిగా 8:30 మనకి ఈ గ్రౌండ్కి చేరుకుంటే తప్పనిసరిగా మనం 12 గంటలకల్లా ఈ ప్రోగ్రామ్ అయితే పూర్తి చేస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో పరికరాలన్నీ కూడా మనం ఇస్తూ ఉన్నాము. ఈ క్యాంప్ని అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని, ఎందుకంటే దివ్యాంగులు తీసుకునే వాళ్ళు ఎలాగో వస్తారు, ప్రజలు, నాయకులు, అట్లాగే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా. ఎందుకంటే ఇంత బృహత్తరమైన కార్యక్రమం అనకాపల్లిలో ఈ జిల్లాకు సంబంధించి మొట్టమొదటిగా జరుగుతుంది ఇంత భారీ స్థాయిలో. దీని అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తారు.